నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా విమర్శిస్తూ ఉంది. సో ఏం చెప్తారు? అంటే కొత్త పార్టీ వస్తుందని ఒక వార్త వస్తూ ఉంది. సో ఏం చెప్తారు? దురదృష్టం ఏమంటే సాక్రిఫైస్ చేసి సాధించుకున్న తెలంగాణ, వందల మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణకి ఈ కల్వకుట్ల కుటుంబం అనేది ఒక శని దాపురించింది. 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తన కుటుంబం అంతా కలిసి తెలంగాణను సంపూర్ణంగా దోచుకొని దాచుకొని పవర్ పోగానే నీళ్లు లేని చేపల మాదిరిగా గిలగిల కొట్టుకుంటూ డబ్బు బాగా ఉంది కాబట్టి ఆ డబ్బుతో మళ్ళీ పోయిన అధికారాన్ని తీసుకోవాలా, సాధించాలా, ఆధిపత్యాన్ని సాధించాలా అని మరి ఈ యొక్క ధర్నాలు, హంగర్ స్ట్రైకులు ఇవన్నీ చేస్తూ మరి కేసీఆర్ ఏదైతే కుట్ర చేస్తున్నాడో ఇది కేసీఆర్ ఆడే నాటకంలో భాగమే. కవిత ఏం చేసినా, లేక హరీష్ రావు బీజేపీలో పోయినా, లేక కేటీఆర్ లండన్ డల్లాస్ పోయి నాటకాలు చేసినా, ఇది చేయించేదంతా దీనికి కథ, స్క్రీన్ ప్లే, నాయకత్వం, దర్శకత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. చంద్రశేఖర్ రావు అనేవాడు ఈ తెలంగాణను లూటి చేసి ఈరోజు జాతిపిత అని పిలిపించుకోవాలని. ఇతని జాతిపిత అంటే నిజమైన జాతిపిత హృదయం రోధిస్తుంది, ఆత్మ ఘోషిస్తుంది. మన ఆత్మత్యాగాలు చేసుకున్నటువంటి ఉద్యమకారుల ఆత్మ ఘోషిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు. నేను ఈ సందర్భంగా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఈ యొక్క రాజకీయాల్లో 55 సంవత్సరాలు నాకు ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ బట్టి నేను తెలియజేస్తున్న అనుభవాన్ని నేను తెలియజేస్తున్నా. కేసీఆర్ లాంటి వాడిని ముఖ్యమంత్రిగా చేయడమే మన అసలు పొరపాటు. నేను ఈ విషయాన్ని అతను ముఖ్యమంత్రి కాకముందే చెప్పా. కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ ఆగమైపోతుంది, అప్పుల పాలైపోతుంది. ఇటువంటి వాడిని ముఖ్యమంత్రిగా కాదు, ఏమాత్రం ఇతన్ని ఒక వార్డు మెంబర్ కూడా గెలిపించవద్దని కూడా నేను ఆ రోజే చెప్పిన. ఆ చెప్పిందే ఈరోజు నిజమైంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఈ యొక్క ఏజెన్సీలు మరి విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చినటువంటి నోటీసులు వాటిని డైవర్ట్ చేయడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ నాటకాల్ని తయారు చేసినాడు. ఇప్పుడు కూతురును ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి దీని విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాళేశ్వరంలో అవినీతి అనేది జరగలేదు. కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ నీళ్ళు అందిస్తా ఉన్నాం. ఇదంతా కావాలని రాజకీయ కుట్రనే అంటా ఉన్నారు కవిత. అయితే దీనికి నేను ఒక విషయం చెప్తున్నా. వీళ్లకు సిగ్గు, లజ్జ, సరం ఉంటే కేసీఆర్ కానీ కల్వకుట్ల కుటుంబానికి ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు మోదీ గారు తెలంగాణకు వచ్చినప్పుడల్లా 5-6 సంవత్సరాలుగా తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయిందని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మిషన్ కమిషన్ కాకతీయ భగీరథలో కూడా మరి అవినీతి జరిగిందని, భూకుంభకోణాలు జరిగినాయని, మరి వేలాది ఎకరాలని పేద ప్రజలకు ఇచ్చిన భూములను కూడా కాజేసి రియల్టర్లకు అందజేసినాడని మోదీ గారు చెప్పినారు. అప్పుడు ఈ కేసీఆర్ కానీ, కవిత కానీ, కేటీ రామారావు కానీ జవాబు ఇవ్వలే. ఈ రోజు వరకు జవాబు ఇవ్వలే. అంటే ఎందుకు జవాబు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. అయితే అక్కడ వాళ్ళు చేసిన అవినీతి ఉంది కాబట్టే ఈ విచారణ సంస్థలు కానీ, ఈ కమిషన్లు కానీ వేయడం జరిగింది. మరి ఇది కాదని ఎట్లా అంటారు? మరి ఈరోజు ఎందుకు తప్పించుకుంటున్నాడు? 5వ తారీఖు పోవాల్సింది కేసీఆర్ 11వ తారీఖు ఎందుకు అంటున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? అయితే నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా, అరే కేసీఆర్, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో, నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి నిన్ను బొందబెట్టినారు. నీకు అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు, పార్లమెంట్లో గుండు సినా ఇచ్చినారు. ఇంకా నీకు సిగ్గు లేదా? ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కేవలం కాంగ్రెస్ కమిషనే. కేసీఆర్ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసమే ఈ కమిషన్లతో భయపెడతా ఉన్నారు. కేసీఆర్ రాజకీయం సచ్చిన శవం మాదిరిగా. కేసీఆర్ని ఎప్పుడో చంపించినారు తెలంగాణ ప్రజలు. అసలు తెలంగాణ పదాన్ని చంపిందే కేసీఆర్. తెలంగాణ పదం తీసేసి తెలంగాణ తీసేసి భారతాన్ని పెట్టినాడు, భారతం అని పెట్టినాడు. ఆ రోజే టీఆర్ఎస్ చచ్చిపోయింది, కేసీఆర్ రాజకీయంగా చచ్చిపోయినాడు. కాబట్టి ఇప్పుడు చంపవలసిన అవసరం లేదు. ఇతనికి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు జవాబు ఇచ్చినారు, పార్లమెంట్లో కూడా జవాబు ఇచ్చినారు. కాబట్టి ఇంకో ప్రశ్న ఏదైతే కవిత అంటా ఉంది, తెలంగాణ 10 ఏళ్ళు సాధించుకున్నామో బాగానే ఉంది, కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామంటూ కూడా మొన్న కవిత మాట్లాడేది. అదేవిధంగా మొన్న ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఏం చెప్తారు దీనిపై మీ స్పందన? అమ్మ కవితమ్మ, 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు చేస్తున్నావు. నువ్వేమో పవర్లో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు నీ నాయనెంబడి అంతా మెక్కుకుంటా, డబ్బు సంపాదించుకుంటా,
మరి భూములు మరి కాజేసుకుంటూ ఉన్నావు. ఆ రోజు నీకు అవపడలేదా 10 సంవత్సరాలు? ఏది బీసీలకు న్యాయం సమన్యాయం జరగలేదని 42%. ఆ రోజు బీసీలకున్న 33%ని 21% తగ్గించే రోజు ఎక్కడున్నావమ్మా నువ్వు కవితమ్మ? మరి ఆ రోజు సామాజిక న్యాయం అవపడలేదా? ఈరోజు భౌగోళికంగా వచ్చిందంటున్నావు. మరి నీకు ఆ రోజు తెలియదా? ఆ రోజేం మాట్లాడలే, ఆ రోజు మింగుకుంటూ కూర్చున్నావు. ఆ రోజు బంగారు షాపులలో పోయి అన్నీ చైన్లు గిట్ట అవన్నీ తీసుకొని వచ్చినావు ఫ్రీగా. మరి ఆ రోజు 30 లక్షల వాచ్ దొడిగినావు. ఆ రోజు నీకేం తెలియలేదు, బీసీల గురించి తెలియలే. మా యొక్క ట్రైబల్స్ జరిగినటువంటి అన్యాయం నువ్వేమో ఇప్పుడు మేము ఈ యొక్క లంబాడీల గ్రామ పంచాయతీ చేసిన అంటున్నావు. ఏమి ఇచ్చినావు? గ్రామ పంచాయతీలో రెవెన్యూ ఉందా? రెవెన్యూ లేకుండా గ్రామ పంచాయతీలు ఇచ్చి ఆ తాండాకు రోడ్డు లేదు, ఆ తాండాలో గ్రామ పంచాయతీలు కూర్చోవడానికి కుర్చీ లేదు, రూమ్ లేదు. మరి అటువంటిది చేసినట్టు మీరు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయమన్నాం. సో దాన్ని కూడా మీరు చెప్పుకుంటారు. ఇంకేదో మీరు సేవాలాల్ మహారాజ్కి ఏదో జయంతికి డబ్బులు మీరా ఇచ్చేది డబ్బు, అది మా డబ్బు. మాకు రావాల్సినటువంటి బడ్జెట్ 10 సంవత్సరాలలో 25 లక్షల కోట్లు మీరు ఆగం చేసినారు. ఏది అసెంబ్లీ అప్రూవ్ చేసింది 18 లక్షల కోట్లు, మరి అదేవిధంగా అప్పులు తెచ్చింది 7 లక్షల కోట్లు, మొత్తం 25 లక్షల కోట్లు. ఆ 25 లక్షల కోట్లలో 10% ఎంత? 2,50,000 కోట్లు గిరిజనుల బడ్జెట్ను మీరు దుర్వినియోగం చేసినారు. దుర్మార్గంగా దోచుకొని 50,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. మరి ఆ డబ్బు నుంచి ఇచ్చిన దాంట్లో మీరు ఏదో సేవాలాల్ జయంతికి 1 కోటి ఇచ్చి ఈరోజు మీరు 100 కోట్లు లక్షల కోట్లు దొబ్బినారు. దాంట్లో 1 కోటి ఇచ్చి మీరు ఏదో ఈరోజు డబ్బాలు కొట్టడం ఇది మంచిది కాదని తెలియదు. కొత్త పార్టీ వస్తుందంటే ఒక వార్త నడుస్తుంది. ఒకవేళ నిజంగా కవిత కొత్త పార్టీ పెడితే ఏమైనా మార్పు ఉంటుందా రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో? ఇప్పుడు కవితమ్మ గారు కొత్త పార్టీ పెట్టినా, కొత్త ఆట ఆడినా ఎవరు దీన్ని చూపించరు, డేకరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు, విజ్ఞులు. తెలంగాణ ప్రజలకి నేను కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా. ఈ కల్వకుట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణను దోచుకున్నదంతా దోచుకున్నారు. లక్షల కోట్లు దోచుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 1000 ఎకరాల భూముల్ని కాజేసినారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏమి లేదు. ఇంకేమైనా మిగిలితే అది కూడా దాన్ని కూడా కాజేయడానికి వీళ్ళు మరీ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళకి పవర్ కావాలా? ఇప్పుడు కవిత చేసేది ఫస్ట్ ఆమెకి పవర్ కావాలా, రెండవది ఆధిపత్యం కావాలా, మూడవది రాజకీయంగా మళ్ళీ రావాలా. దాచుకున్న డబ్బును ఎట్లా కాపాడుకోవాలనే దాంట్లో ఈ గిమ్మికులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని నమ్మవద్దు కాక నమ్మవద్దని తెలియజేస్తారు. థ్యాంక్ యూ.